హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాయ్86. ఈరోజు వీడియో వచ్చేసరికి మా మమ్మీతో షాపింగ్ వెళ్తున్నా. టైం అరౌండ్ 4 అవుతుంది. మన విజయనగరం ఇక్కడ బోర్డులు కూడా రీసెంట్గా వేసినట్టున్నారు. ఈ రోడ్లో రీల్స్ గట్ట చేస్తున్నారు. అది కాకుండా ఫాస్ట్గా వెళ్తున్నారు అన్నమాట. ఇది రేసింగ్ లాగా కాంప్లెక్స్ దాటిన తర్వాత ఇక్కడ నుంచి ఆ జంక్షన్ వరకు. సో బోర్డులు కూడా పెట్టేశారు, బోర్డులు టైర్లు గట్ట. ఎవరైనా కొత్తగా వస్తే చూసుకోండి. స్ట్రైట్గా వెళ్తే కోటకి వెళ్తాం. ఇటు పక్క నుంచి అయినా కోట పక్క నుంచే వెళ్తాం. ఇటుపక్క నుంచి కోట నుంచి వెళ్ళి కోట జంక్షన్కి వెళ్ళిపోతాం అనమాట. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఇదే పాతది. దీని తర్వాత పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. ఈ కోట ఇటు సైడ్ అని మొత్తం కాలేజ్ పిల్లలందరూ చదువుకుంటారు ఇక్కడ కూర్చొని. మరి కాలేజీలకు వెళ్తారో లేదో తెలియదు. చాలామంది అయితే చదువుకోవడానికి ఇక్కడికి వచ్చేస్తారు, పీస్ఫుల్గా ఉంటుందని. అట్నుంచి వెళ్ళా ఒకే డిస్టెన్స్, ఇటుపక్క నుంచి వెళ్ళా ఒకే డిస్టెన్స్. కానీ ఏదో షార్ట్ కట్లో ఫీల్ అయ్యి ఎప్పుడు వెళ్తాము. ఇది విజయనగరంలో ఉండే చాలామంది తెలుసు. ఇదే జంక్షను. అటుపక్క స్ట్రైట్గా వస్తే అక్కడికి వస్తాం. ఈ షార్ట్ కట్లో అయితే ఇంతవరకు వచ్చేస్తాం అన్నమాట. ఈ రోడ్ మొత్తం ఇంకా మొబైల్ షాపులు ఇవే ఉంటాయి టోటల్గా. అటు సైడ్ ఇటు సైడ్ మొబైల్ షాపులే ఉంటాయి. ఇది మూలాంతల జంక్షన్ విజయనగరం. అటుపక్క వెళ్ళిపోతే ఎంజీ రోడ్. ఇది మొత్తం ఆ చివరికి వెళ్ళిపోతే గంటస్తంభం వస్తుంది. అటుపక్క నుంచి అయినా వెళ్ళిపోవచ్చు. వెళ్ళేటప్పుడు అటుపక్క నుంచే వెళ్తాం. బట్టల షాపులు ఇవన్నీ అటుపక్క. ఇది అంబర్సత్రం జంక్షన్. ఇది గోస హాస్పిటల్ అటు సైడ్ ఆ రూట్ వైపు. ఇప్పుడు చెప్పడం మర్చిపోయాను, మనం ఏ షాపింగ్ మాల్కి వెళ్తున్నాం అంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్తున్నాం. అక్కడే తీసుకోవడానికి రీజన్ ఏంటంటే అక్కడ మా అంకుల్ ఉన్నారు. సో దానివల్ల అక్కడే తీసుకుంటాం. చూడాలి ఇంకా బిల్లు కట్టే ఎంత అవుద్దా. నార్మల్గా మా మమ్మీ 20 రూపాయలు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత 50 రూపాయలు 100 రూపాయలు చేస్తారు. అది బట్టలకు వచ్చాం ఎంత అవుద్ది చూడ. వల్లి ఇక్కడైనా వల్లి సిల్క్స్ ఇది కూడా కొత్త పెట్టారు. ఫీడ్స్లో వస్తున్నాయి బాగా. ఇదే సౌత్ ఇండియా షాపింగ్ మాల్. దీని కూడా పార్కింగ్ ఉందా లేదా ఇంకా తెలియదు, చూడాలి పార్కింగ్కి. ఉంది కిందకు పార్కింగ్. వస్తానండి, ఇక్కడ ఉండు. ఈవెన్ పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే పార్కింగ్ ఉంటుంది. సో దానివల్లే. మిగతా ఏంటంటే రోడ్డు మీద పెట్టమంటారు. రోడ్డు మీద పెట్టిన తర్వాత కేసులు గట్ట పార్కింగ్ కేసులు వేసి పారేస్తున్నారు. ఓ మమ్మీ నీ స్పెట్స్ ఏవి చూసుకోరా బాయ్. ఏ ఆహా కాదు, ఇక్కడ ఎక్కువ కొంటే టోకెన్లు గట్ట ఇస్తారా సౌత్ ఇండియా షాపింగ్ మాల్? ఇక్కడికి నేను థర్డ్ టైం రావడా. ఎందుకు మామూలు చెక్కింగ్కే. మా మమ్మీ ఎప్పుడు వచ్చారో లేదో అయితే మనకు తెలియదు. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. మా అంకుల్ ఎక్కడ ఉన్నాడు ఇంకా ఎతకాలి. ఎతికిన తర్వాత వీడియోస్ అయితే తీస్తాం, లేకపోతే లేదు. షాపింగ్ అయ్యాక పూర్తిగా మొత్తం వీడియో పడతాను. ఇంకా లిటరల్లీ బిల్ కౌంటర్ దగ్గరకు వస్తాం. ఇక్కడ ఒక 4 శారీస్ తీసుకున్నాం ఫస్ట్ ఫ్లోర్లో. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాం. మ్యాక్సిమం మళ్ళీ కింద ఫ్లోర్కి వెళ్ళి ఇంకేమైనా కావాలంటే తీసుకోవాలి. ఫస్ట్ ఫ్లోర్లోని బిల్లింగ్ కౌంటర్ దగ్గర అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కౌంటర్ అనమాట. ఫస్ట్ కౌంటర్ 10,000. గ్రౌండ్ ఫ్లోర్లో ఎంత అవుతుందో చూద్దాం. ఇంకా లిటరల్గా వచ్చిన పని అయిపోయింది. కింద సెల్లార్ నుంచి వెళ్ళిపోతే అయిపోయినట్టే. మా మమ్మీ పైన ఉన్నారు. అనుకున్నట్లే అయ్యింది.
ఎస్టిమేషన్ 10,000 అనుకున్నాం, 13,000 ఎంత అయింది. 2 బ్యాగులు ఇచ్చారు దానికి ఫ్రీ, డిస్కౌంట్ కూడా ఏమవ్వలేదు. కనిపిస్తుందో లేదో, ఈ 2 బ్యాగులు 13,000. ఏడు మమ్మీ యాక్చువల్గా ఎక్కువ టైం కూడా ఏం పట్టలేదు, బేనే అయిపోయింది. బేబీగా మనం సెలెక్ట్ చేసుకుని కన్ఫామ్గా అవన్నీ చెక్ చేసుకొని తీసుకున్నాం. ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్చేంజ్ ఇవన్నీ మన వల్ల కాదు. సో తీసుకున్నప్పుడే అన్నీ శుభ్రంగా చూసుకొని తీసుకొని వెళ్ళిపోడే. మా అంకుల్ కూడా వచ్చారు, ఏవే కావాలంటే అవన్నీ దగ్గరుండి తీసి ఇచ్చారు, బాగానే ఉంది. సో ఇంకా ఈజీ అయిపోయింది అనమాట వర్క్. పిల్లలు గాలిపటం ఎగరేయడానికి రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంకా ఇంటికి వెళ్ళిపోవడే. నేను కొనుక్కోవడానికి ఆలోచిస్తానేమో కానీ మా మమ్మీకి తీయడానికి గట్రా అయితే ఆలోచించను మ్యాక్స్ ప్రైస్ గురించి. సో దానివల్ల ఎంత అయిపోయింది. ప్రైజ్ ఒకదానికే ఎంత పెట్టేసామని కూడా అనుకోకండి, ఏటి ఏడు అది ఇదని. మనం తీసుకున్నాం అంటే ఈ రోజుతో రేపుడితో అయిపోయేలా ఉండకూడదు. అలాగే మీరు కూడా మీ మమ్మీ మీ పేరెంట్స్ని బాగా చూసుకోండి. ఎంత కష్టమైనా వాళ్ళ గురించే. వాళ్ళ టైం అప్పుడు మన గురించి కష్టపడ్డారా, మన టైం వచ్చింది కదా మనం కష్టపడాలి, పెట్టాలి. మనకు వీలైనంతలో, అలా అని ఎక్కువలో పెట్టేయాలని కాదు, అలా తక్కువలో అని కాదు, మనకు ఎంత వీలైతే అంతలో. ఇంకా ఫ్లవర్స్ ఒకటి తీసుకోవాలంట. లాస్ట్ టైం అలాగే ఫ్లవర్స్ తెమ్మన్నారా, మనం తీసుకెళ్ళడం మర్చిపోయాం. మళ్ళీ ఇప్పుడు కూడా ఫ్లవర్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఆపమని చెప్పారు. చూసుకొని ఆపాలి ఎక్కడ ఉంటే. ఇటు పక్కన రైట్ సైడ్లో, కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ రూట్లో ఉన్నాం కదా. మమ్మీ అక్కడికి వెళ్తామంటే పూల దగ్గరికి, పూలు తీసుకుంటావా? సరే. మళ్ళీ అటుపక్క ఉన్నాయని చూసారా, అటుపక్క ఉన్నాయి తిరగాలనేసరికి మా మమ్మీ మళ్ళీ అటు తిరగాలేమో, వద్దులే వెళ్ళిపోదాం అని చెప్పారు. అది మా మమ్మీ నన్ను ఎప్పుడు ఇబ్బంది పడరు. నేను ఏమైనా పని చేయాలంటే సర్లే చేయని చెప్తారు, కానీ అది వద్దు ఇది వద్దు అని ఎప్పుడు అనరు. మా మమ్మీ విషయంలో అయితే తగ్గేదేలే, ఏ విషయంగా అయినా, అది డబ్బులైనా ఏదైనా. ఈ రోజుకైతే ఇదే వ్లాగ్. మా మమ్మీతో షాపింగ్ మాల్కి వెళ్ళాం. మార్నింగే వెళ్ళవలసిందే, కాకపోతే లేచేసరికి 11 ఎంత అయింది. రెడీ అయ్యి ఫుడ్ ఇవన్నీ తినేసరికి 3 ఎంత అయింది. బయలుదేరేసరికి 4 అయింది. దాని తర్వాత బయటకు వచ్చాం, మా మమ్మీతో వెళ్ళాం. బయట షాపింగ్ అయిపోయింది, రిటర్న్ అయిపోతాం. అంతా హ్యాపీస్. పోలీస్ కూడా ఈరోజు ఎక్కడా లేరు. సో ఇంతటితో ఈ వ్లాగ్ ఇంకా ఎండ్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైనా నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. విజయనగరంలో ఉండే వాళ్ళైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు మీకు కనిపిస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.